కొంచెం ప్రేమ, కొంచెం ఓపికతో చేస్తే ప్రతి వంట కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే గోరుచిక్కుడుల కూరలో గ్రేవీగా ఇంకా హోటల్ స్టైల్‌లో రావటానికి ఒక చిన్న టిప్. ముందుగా పల్లీలు తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటో తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అన్ని కూరలకు వేసేటట్లే పోపు వేశాను. కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ తరిగి సన్నగా, కొద్దిగా గోల్డెన్ కలర్ బ్రౌన్‌లోకి వచ్చేలాగా ఫ్రై చేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా అంతటిని కూడా దీంట్లో వేసి దాంట్లోనే కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. మనకు బాయిల్ అయినప్పుడు గ్రేవీలో ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకు గ్రేవీ చక్కగా ఉడికినట్లు అర్థం అనమాట. ఇది చూసారా, ఇప్పుడు ఈ కర్రీలో ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిన తర్వాత ముందుగా ఈ గోరుచిక్కుడు అనేది నేను స్టీమ్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఆల్రెడీ ఒక 50% వరకు బాయిల్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా వేసి ఇంకొక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కూర కాంబినేషన్‌లోకి చపాతీలోకి కానీ, రోటీలోకి, రైస్‌లో తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం నేను తిన్నాను ఆల్రెడీ. ఇది కుక్ చేసి వీడియో షూట్ చేసిన తర్వాత మీరు కుక్ చేస్తున్నారు ముందే చెప్తున్నారు అని ఎలా అంటారో, ఇది ఆల్రెడీ షూట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాను. మేము తిన్న తర్వాత ఎడిటింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకే చెప్తున్నాను. మా పిల్లలైతే ఇంకా ఇష్టంగా తిన్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని అయితే అసలు లైక్ చేయడం లేదు. నేను ఇంత కష్టపడి షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంత టైం తీసుకొని చేస్తున్నా కదా! వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ చేసి వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.